పట్టుదల, సంకల్పం ఈ మాటలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం. కాని వీటికి నిజమైన నిలువెత్తు రూపం ఒక అమ్మాయి. ఆమె కథే ఇది. చేతులు లేకపోయినా సరే ప్రపంచాన్నే గెలిచిన ఒక ఆర్చర్ కథ. ఆ కథేంటో చూద్దాం. సరే, ఆమె ప్రయాణం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా ఈ మధ్య జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది వింటే ఎవ్వరైనా సరే అస్సలు నమ్మలేరు. అంత అద్భుతమైన విషయమన్నమాట. అవును, విన్నది నిజమే. ఆమె ఏకంగా 59 మంది ఏబుల్ బాడీడ్ ఆర్చర్స్తో పోటీపడి ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి క్వాలిఫై అయింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఆమె పోటీపడింది పారా అథ్లెట్స్తో కాదు, ఎలాంటి శారీరక లోపం లేని టాప్ లెవెల్ ఆర్చర్లతో, ఏళ్ల తరబడి ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్లతో పోటీపడి అందర్నీ తనవైపు తిప్పుకునేలా చేసింది. అసలు విషయంలోకి వస్తే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇంత పెద్ద ఘనత సాధించిన ఆ అమ్మాయికి పుట్టుకతోనే చేతుల్లేవు. షాకింగ్గా ఉంది కదా. చేతుల్లేకుండా ఆర్చరీ ఏంటి? అదెలా సాధ్యం? ఆ ప్రశ్నకు సమాధానమే ఆమె కథ. ఓకే, మరి ఈ అసాధ్యం ఎలా సాధ్యమైంది? ఆమె ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. ఆమె కథ మొదలైంది ఆమె పుట్టుకతోనే. 2007 జమ్మూ కాశ్మీర్లోని ఒక చిన్న పల్లెటూర్లో శీతల్ పుట్టింది. పుట్టిన బిడ్డను చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాని శీతల్ మాత్రం దేనికి వెనక్కి తగ్గలేదు. తన లోపాన్ని అంగీకరించింది. అంతేకాదు, కాళ్లతోనే తన పనులన్నీ చేసుకోవడం నేర్చుకుంది. అంటే చెట్లు ఎక్కడం లాంటివి కూడా. ఆమెలో ఉన్న ఈ పట్టుదల, ఆ గట్స్ చూసి అక్కడి ఆర్మీ ఆఫీసర్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ అమ్మాయి టాలెంట్కు సరైన దారి చూపించాలి అని వాళ్ళనుకున్నారు. అసలు ఆమె పరిస్థితిని మెడికల్ టర్మ్స్లో ఫోకోమేలియా అంటారు. ఇది చాలా అరుదైన జెనెటిక్ కండిషన్ అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలోని అవయవాలు సరిగ్గా పెరగవు. శీతల్ విషయంలో ఆమెకు 2 చేతులు లేకుండానే పుట్టింది. ఆర్మీ వాళ్లు ఆమెకు సహాయం చేద్దామని ప్రాస్థెటిక్ ఆర్మ్స్ అంటే కృత్రిమ చేతులు పెట్టాలని ట్రై చేశారు. ఒక కొత్త జీవితం ఇవ్వాలని అనుకున్నారు. కాని ఆ ప్రయత్నం ఫెయిలయింది. ఆ చేతులు ఆమెకు సెట్ అవ్వలేదు. బహుశా అదే మంచిదయిందేమో. ఎందుకంటే ఆ ఫెయిల్యూరే ఆమెను తన అసలైన దారివైపు నడిపించింది. సో ఆ కృత్రిమ చేతులు సెట్టవ్వలేదని ఆమె ఏమీ నిరాశపడలేదు. తనని తాను ఆపుకోలేదు. చెప్పాలంటే సరిగ్గా అక్కడే ఒక కొత్త శీతల్ పుట్టింది, ఒక అథ్లెట్. అలా ఆమె ఆర్చరీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఒకరోజు టీవీ చూస్తుండగా ఆమెకొక వ్యక్తి కనిపించాడు. అతని పేరు మ్యాట్ స్టడ్జ్మ్యాన్. అతను కూడా ఒక పారా ఆర్చర్. తనలాగే చేతుల్లేవు. కాని అతను కేవలం తన కాళ్ళు, భుజాలతో బాణం వేయడం చూసి శీతల్కి ఒక్కసారిగా వావ్ అనిపించింది. ఆ క్షణమే తనకొక దారి దొరికినట్టయింది. చేతుల్లేకపోతే ఏంటి, నేను కూడా ఇలా చెయ్యగలను, నాకు ఒక అవకాశముంది అని బలంగా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆమె టెక్నిక్ గురించి మాట్లాడుకోవాలి. ఇది చాలా స్పెషల్. ఆమె బాణం ఎలా వేస్తుందో ఊహించుకోండి. ముందుగా తన కుడికాలుతో విల్లును గట్టిగా పట్టుకుంటుంది. తర్వాత దాన్ని పైకి లేపి నోటితో బాణాన్ని సెట్ చేస్తుంది. ఇక స్ట్రింగ్ను వెనక్కి లాగడానికి తన భుజాన్ని, దవడను ఉపయోగిస్తుంది. ఫైనల్గా టార్గెట్ని చూసి బాణాన్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఒక మనిషి సంకల్పం ముందు శరీరం ఒక అడ్డంకే కాదని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉంటుందా? ఓకే, ఈ యునిక్ టెక్నిక్తో శీతల్ ఫీల్డ్లోకి దిగింది. అండ్ ఆమె కేవలం పోటీల్లో పాల్గొనడానికి రాలేదు, పారా ఆర్చరీ ప్రపంచాన్ని ఏలడానికొచ్చింది. ఆమె సక్సెస్ జర్నీ ఎంత ఫాస్ట్గా సాగిందంటే ఆమె ఎదుగుదల స్పీడ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆలోచించండి, 2023లోనే ఆర్చరీ మొదలుపెట్టింది. అదే సంవత్సరంలో జస్ట్ కొన్ని నెలల గ్యాప్లోనే వరల్డ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ గెలిచింది. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఏషియన్ పారాగేమ్స్లో అయితే పతకాల వర్షం కురిపించింది. 1, 2 కాదు, ఏకంగా 3 మెడల్స్. ఇది స్పీడ్ కాదు, లైట్నింగ్ స్పీడ్. ఇన్ని విజయాల తర్వాత వచ్చిన ఫలితం ఈ ఒక్క నంబర్ 1, వరల్డ్ నంబర్ 1. ఆర్చరీ నేర్చుకున్న 2 ఏళ్లు కూడా తిరగకముందే శీతల్ దేవి పారా ఆర్చరీలో వరల్డ్ టాప్ ర్యాంక్కి చేరుకుంది. ఆమె ఇప్పుడు జస్ట్ ఒక కాంపిటీటర్ కాదు, షీ ఈజ్ ద వరల్డ్ ఛాంపియన్. సరే, పారా అథ్లీట్గా వరల్డ్నే గెలిచింది. కానీ ఆమె కథ ఇక్కడితో అయిపోలేదు. మనం ఈ కథను ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వెళ్దాం, ఆ అసాధారణమైన విజయం దగ్గరికి. ఆమె అస్సలు హద్దులన్నింటినీ ఎలా బ్రేక్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూడండి. ఇవి నేషనల్ సెలెక్షన్ ట్రయల్స్ రిజల్ట్స్. మొత్తం 60 మంది పోటీలో ఉంటే అందులో 59 మంది ఏబుల్ బాడెడ్ టాప్ క్లాస్ ఆర్చర్స్. వాళ్లందరి మధ్య పోటీపడి శీతల్ 3వ స్థానంలో నిలిచింది, 3rd ప్లేస్. ఇది ఆమె స్కిల్కి,
ఆమె విల్ పవర్కి తిరుగులేని ప్రూఫ్. ఈ గెలుపు తర్వాత శీతల్ ఏమందో తెలుసా? ఆమె మాటల్లోనే విందాం. నేను ఈ గేమ్లోకి వచ్చినప్పుడు ఎప్పటికైనా సరే నార్మల్ ఆర్చర్స్తో పోటీ పడాలి అనుకున్నాను. అది నా డ్రీమ్. ఈరోజు ఆ డ్రీమ్కి నేను చాలా దగ్గరగా ఉన్నాను అని చెప్పింది. ఆమె మాటలు వింటే అర్థమవుతోంది, గెలుపు ఇచ్చిన ఆనందం కన్నా తన కల నిజమవుతోందన్న సంతృప్తే ఆమెకు ఎక్కువ. సో చివరిగా ఒకే ఒక ప్రశ్న. శీతల్ కథ మొత్తం విన్నాక మనకు ఏం కనిపిస్తోంది? ఆమెలో ఒక శారీరక లోపం కనిపిస్తోందా, లేక అస్సలు ఓటమి ఎరుగని ఒక అచంచలమైన సంకల్పం కనిపిస్తోందా? అసలు వైకల్యం అనే పదానికి అర్థమే మారిపోతుంది కదా. మనం చూసేది ఒక లిమిటేషనా, లేక లిమిట్స్ లేని ఒక మనిషి స్పిరిట్నా?